జాబ్ వచ్చింది, పే చెక్ కూడా మంత్లీ వచ్చేస్తుంది. డైలీ సిస్టమ్ ఓపెన్ చేయడం, కాల్స్ అటెండ్ అవడం, టాస్క్ కంప్లీట్ చేయడం, ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ ఫ్రమ్ అవుట్ సైడ్. కానీ 2 years తర్వాత లైఫ్ స్టాండ్ స్టిల్ అయిపోయిందా? నాకు గ్రోత్ లేదు, శాలరీ లోగా ఉంది అనిపిస్తుందా? ఎస్, యు ఆర్ నాట్ అలోన్. కెరీర్ స్టార్టింగ్ లో చేసిన చిన్న చిన్న తప్పులు ఫర్దర్ గా మన కెరీర్ ని ఎలా స్లో డౌన్ చేస్తుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్, మనం రిలైజ్ అవ్వం అనమాట అది అంటిల్ ఇట్స్ టూ లేట్. సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్న 3 మేజర్ మిస్టేక్స్ చాలా మంది కెరీర్ లో స్టార్టింగ్ లో చేసే ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా చేశా, కానీ మీరు రిపీట్ చేయకండి. మీరు ఎర్లీ స్టేజ్ లో ఉంటే ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఆల్రెడీ చేశారనుకుంటే డ్యామేజ్ కంట్రోల్ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో లెట్స్ బిగిన్. బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది. మిస్టేక్ 1, ఫోకసింగ్ ఆన్ జాబ్ అండ్ అవాయిడ్ లెర్నింగ్. జాబ్ వచ్చింది, ఇంకేంటి, నౌ ఐఎమ్ సెటిల్డ్ అని చాలా మంది ఫ్రీ అయిపోతారు. రెజ్యూమేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని టైటిల్ వచ్చాక రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. 9 to 5 వీకెండ్ చిల్స్, శాలరీ వచ్చాక ఈఎంఐ అండ్ పిజ్జా. కానీ ఇప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. జాబ్ వచ్చేసాక చాలా మంది అప్ స్కిల్లింగ్ ఆపేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే డెఫినెట్ గా మీ కెరీర్ గ్రోత్ స్టార్ట్ అవ్వకుండానే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రమేష్ అని చెప్పేసి జావా డెవలపర్, వర్క్ లో ఫెంటాస్టిక్, వెరీ స్కిల్డ్, ఓవర్ టైం చేసి వర్క్ కంప్లీట్ చేసేస్తాడు. కానీ 2 years లో సేమ్ కోడ్, సేమ్ మాడ్యూల్, సేమ్ ఎర్రర్ ఫిక్స్ చేయడం, మెల్లిగా తను వర్క్ లో కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోయాడు. మీన్వెల్ రమేష్ టీమ్మేట్ ఇండిమెంట్ స్కిల్స్ లైక్ డెవాప్స్, క్లౌడ్, ఆటోమేషన్ టూల్స్ లో అప్ స్కిల్ అయ్యారు. విత్ సర్టిఫికేషన్స్ అండ్ ఆటోమేషన్ పైప్ లైన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ రమేష్ స్టిల్ అదే బగ్ ఫిక్స్ చేస్తున్నాడు, అదే ఎర్రర్ హ్యాండిల్ చేస్తున్నాడు. రిజల్ట్ ఏంటంటే కొలీగ్స్ కి 2-3 ఆఫర్స్ హ్యాండ్ లో ఉన్నాయి, బట్ రమేష్ కి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇంటర్వ్యూలో రమేష్ మీ స్కిల్స్ అవుట్ డేటెడ్ అని చెప్పేసి రిప్లై ఇస్తున్నారు. సో బీ కాంట్ ప్రోగ్రెస్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. మరి సొల్యూషన్ ఏంటి అంటే, ఎవ్రీ 6 months to 1 year కి ఒక న్యూ స్కిల్ అయితే నేర్చుకోండి. ర్యాండమ్ స్కిల్స్ కాకుండా మీ డొమైన్ లో ఇన్ డిమాండ్ ఉన్న స్కిల్స్, ఫ్యూచర్ ప్రూఫ్ లో ఉన్న స్కిల్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్, పైథాన్ ఫర్ బ్యాక్ అండ్ డెవలపర్స్, డెవాప్స్ బేసిక్స్ ఫర్ ఎనీవన్ వర్కింగ్ ప్రొడక్ట్ టీమ్స్, AWS GCP మీద నాలెడ్జ్ పెంచుకోవడం, AML మీద నాలెడ్జ్ పెంచుకోవడం అనమాట. ఒకవేళ మీ ప్రాక్టీస్ హెవీగా డేటా డ్రివెన్ అయితే ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ గిట్ మాస్టర్ ఆర్ CI/CD టూల్స్ కూడా నేర్చుకోవచ్చు. సో లర్న్, అప్లై అండ్ గ్రో. ఓకే, సో ఇప్పటి వరకు మనకి క్లియర్ అయిపోయింది కదా, జాబ్ వచ్చాక లర్నింగ్ కూడా ఆపకూడదు అని చెప్పేసి మీకు అందరు కూడా అర్థమైంది. లెట్స్ సే మీరు అప్ స్కిల్ అవుతున్నారు అండ్ టైం కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ డైరెక్షన్ రాంగ్ అయితే అప్పుడైతే చేస్తారు. స్పీడ్ ఉన్నా కూడా యూజ్ లేదు, బికాస్ రాంగ్ డెస్టినేషన్ కి వెళ్తారు కాబట్టి. ఇక్కడ యాక్చువల్ మిస్టేక్ ఏంటంటే క్రౌడ్ ఫాలో మైండ్ సెట్ అనమాట. అంటే ఏంటి అనేది చూద్దాం. అందరూ సాఫ్ట్వేర్ లోనే ఉన్నారు, సో నేను కూడా వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయాలి అని రిలేటివ్స్ అంటున్నారు, అవి కూడా ప్రిపేర్ అవుతున్నా. లేదా ఫ్రెండ్స్ ఈ కోర్స్ తీసుకోమంటున్నారు అని చెప్పేసి ఇలా పీర్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ తో కెరీర్ డెసిషన్స్ తీసుకుని చాలా మంది మిడ్ కెరీర్ లో స్ట్రక్ అవుతూ ఉంటారు. రీసెంట్ గా FLM ఫాలోవర్ షేర్ చేసిన ఒక స్టోరీ మీకు చెప్తాను, వినండి. అంజలి అని చెప్పేసి ఈసీ బ్యాక్గ్రౌండ్, కాలేజ్ లో తనకి లాజికల్ కోడింగ్ కన్నా అనలిటిక్స్ డిజైన్, UI టూల్స్ అంటే ఇంట్రెస్ట్. కానీ ఫ్యామిలీ ప్రెషర్ తో సాఫ్ట్వేర్ లో ఒక బ్యాక్ అండ్ జాబ్ లో ఎంటర్ అయింది, జావా ఫుల్ స్టాక్ నేర్చుకుని. ఫస్ట్ ఫ్యూ మంత్స్ బాగానే ఉంది. 6 months తర్వాత ఎవ్రీ మార్నింగ్ ఆఫీస్ హెల్ లాగా ఫీల్ అవుతుంది. లాగిన్ చేసినప్పటి నుంచి ఎప్పుడు లాగౌట్ చేయాలనే ఆలోచనలోనే ఉంటుంది అనమాట. వై అంటారా? బికాస్ మనకి నచ్చని పని చేస్తే జాబ్ టర్న్స్ ఇంటూ మెంటల్ జైల్. అప్పుడు మిడ్ కెరీర్ లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. బర్న్ అవుట్, స్ట్రెస్ అండ్ సెల్ఫ్ డౌట్ అనేది మీ మీదకి వస్తుంది. ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని చెప్పేసి రియలైజేషన్ వచ్చేసరికి షీ వేస్టెడ్ 3 to 4 years. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీ ఫ్రెండ్ పాత్, మీ రిలేటివ్స్ పాత్ వాళ్ళకి సెట్ అవ్వచ్చేమో గానీ మీకు సెట్ అవ్వకపోవచ్చు. కెరీర్ అనేది అందరికి సేమ్ అయితే ఉండదు. కెరీర్ అంటే శాలరీ షీట్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఈక్వేషన్ అనమాట. ఇంట్రెస్ట్ లేకుండా ప్రెషర్ తో తీసుకున్న పాత్ లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవ్వలేం. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే ఇంట్రోస్పెక్షన్. సైలెంట్ గా ఒక అవర్ కూర్చోండి. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వర్క్ స్టైల్, వాల్యూస్, గోల్స్ ఏంటి అన్ని నోట్ ప్యాడ్ చేసుకోండి. దెన్ అప్పుడు చూస్ చేసుకోండి మీ కెరీర్ కి. ట్రెండీ కెరీర్ కాకుండా సూటబుల్ కెరీర్ చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాస్ కెరీర్ అంటే 2 years కాదు, ఇట్స్ ఎ 40 years జర్నీ. సో ప్రెషర్ తో కాకుండా క్లారిటీతో డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి తెలిసింది రైట్ కెరీర్ పాత్ చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో. కానీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఆన్ ద రైట్ పాత్, ఒక స్మాల్ మిస్టేక్ వల్ల మీ కెరీర్ గ్రోత్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది చేసే తప్పు సైలెంట్ గా పని చేస్తూ వరల్డ్ కి మీ వాల్యూ చూపించకపోవడం. దిస్ బ్రింగ్స్ us the last chapter of this video, personal brand and networking. రెజ్యూమే రెడీగా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ జాబ్ నోటిఫికేషన్ రావట్లేదు, రెఫరల్స్ కూడా 0. ఎందుకు? సింపుల్, బికాస్ నో వన్ నోస్ యూ ఎగ్జిస్ట్. లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ లేదు, గిట్ హబ్ లో ఏం లేదు, టెక్ కమ్యూనిటీలో పార్టిసిపేషన్ 0. ఇన్ షార్ట్, పర్సనల్ బ్రాండే లేదు. మరి ఎలా తెలుస్తుంది మీ గురించి కానీ, మీ స్కిల్స్ గురించి కానీ? ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రాజేష్ చాలా డీసెంట్ ఎంప్లాయ్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా లే ఆఫ్ అయ్యాక పానిక్ లో లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ పెట్టాడు, లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, ప్లీజ్ హెల్ప్ అని. ఆ పోస్ట్ కింద 2 లైక్లు వచ్చాయి. వై? బికాస్ పర్సనల్ బ్రాండ్ తను బిల్డ్ చేసుకోలేదు. మార్కెట్ లో ఆపర్చునిటీస్ రావాలి
అంటే మీ వర్క్ విజిబుల్ గా ఉండాలి, మీ ప్రెసెన్స్ కనిపించాలి. అందుకే కెరీర్ స్టార్ట్ అయింది అనగానే ప్రెసెన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. సోషల్ మీడియాలో లెర్నింగ్ షేర్ చేయండి, మీ ప్రాజెక్ట్స్ ని ఆన్లైన్ లో షోకేస్ చేయండి, మీ జర్నీని వరల్డ్ తో షేర్ చేయండి. మీ జర్నీని వరల్డ్ తో షేర్ చేయడం అంటే సెల్ఫ్ ప్రమోషన్ కాదు, ఇట్స్ సెల్ఫ్ వర్త్ విజిబిలిటీ అన్నమాట. ఇప్పుడు చిన్న హ్యాబిట్ లాగా అనిపించచ్చు, కానీ ఫ్యూచర్ లో అది బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్ మీకు ఇస్తుంది. నన్ను నమ్మండి. కెరీర్ స్టార్ట్ లో తప్పులు చేయడం నార్మలే, అందరికీ తప్పులు అనేవి జరుగుతాయి. కానీ సేమ్ తప్పులు రిపీట్ చేయడం మాత్రం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడే అవేర్నెస్ వచ్చింది అంటే ఈ 3 మిస్టేక్స్ ని చేయకుండా ఉండండి. ఒకవేళ చేస్తే దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీ కెరీర్ 10x గ్రో అవుతుంది. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఈ 3 మిస్టేక్స్ లో ఏదైనా చేశారా, చేస్తే దాని నుంచి బయటికి ఎలా వచ్చారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.